హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్ ఉద్యోగాలకు ఏప్రిల్ చివరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 28 ఉద్యోగాలకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కావడంతో భారీ సంఖ్యలోనే దరఖాస్తులు రావడం జరిగింది. మొత్తం 12,569 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడం జరిగింది. ఇన్ని ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్స్ రావడంతో ప్రాథమికంగా అప్లికేషన్స్ని సిఐడి వారు వెరిఫికేషన్ చేపట్టడం జరిగింది. అందులో 7,684 మంది అభ్యర్థులను అర్హులుగా గుర్తించి ప్రస్తుతం ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఏపీసీఐడికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లో మనకు ఒక లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో ఏ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అయ్యారో వారికి సంబంధించినటువంటి అన్ని వివరాలతో పాటు వారు ఏ తేదీన ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలి అనేది చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ లిస్టులో మీ పేరు ఎక్కడైతే ఉందో ఆ పేరు దగ్గర డేట్లో మీరు హాజరు కావాల్సినటువంటి డేట్ అయితే ఉంటుంది. ఆ డేట్లో మీరు హాజరు కావాల్సి ఉంటుంది. వెన్యూ చూసుకున్నట్లయితే గుంటూరులో మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో మనకి ఇదైతే జరుగుతుంది. సో అక్కడ మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. జూన్ 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం కావడం అయితే జరుగుతుంది. జూన్ 17 వరకు కూడా జరుగుతాయి. కానీ క్యాండిడేట్కి ఇచ్చినటువంటి డేట్లో మాత్రమే వాళ్ళు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకి పీడిఎఫ్లో లొకేషన్ ఆఫ్ ది వెన్యూకి సంబంధించి మ్యాప్స్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క లిస్ట్లో మీ పేరుంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో తెలియజేసినట్టుగా మినిమం హైట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి 160 సెంటీమీటర్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఉమెన్ కేటగిరీ అభ్యర్థులైనట్లయితే 150 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఎస్టీ కేటగిరీలో ఉమెన్ అంటే మహిళా అభ్యర్థులకు 5 సెంటీమీటర్ల రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయినట్లయితే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. మీరు తప్పనిసరిగా అప్లై చేసినప్పుడు ఒరిజినల్ అప్లికేషన్ అక్నాలజ్మెంట్ అనేది సిఐడి వారు మీకు అప్పుడు ఇచ్చారు కదా, అది కూడా పట్టుకొని వెళ్ళాలి. దీంతో పాటుగా ఎస్ఎస్సి సర్టిఫికెట్, 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్కూల్ స్టడీ సర్టిఫికెట్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, ఒరిజినల్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్తో పాటు హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పట్టుకొని వెళ్ళొచ్చు. అలాగే ఎల్ఎంబి లేదా హెచ్ఎంబి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి. కంప్యూటర్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే అవి కూడా పట్టుకొని వెళ్ళొచ్చు. ఒరిజినల్ టెక్నికల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పట్టుకొని వెళ్ళొచ్చు. అలాగే ఎనీ అదర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు పెట్టినట్లయితే అవి కూడా మీరు పట్టుకొని వెళ్ళాలి. 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో మీరు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుందని చెప్పి ఈ లిస్టులో చెప్పడం అయితే జరిగింది. ఇందులో మనకి మొత్తం క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఆ లిస్ట్ అంతా కూడా చూడొచ్చు. ఇందులో హాల్ టికెట్ నెంబర్తో పాటు అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. పేరు, ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క లోకల్ డిస్ట్రిక్ట్, వాళ్ళు ఏ తేదీలో హాజరు కావాల్సి ఉంటుంది, ఎక్కడ హాజరు కావాలి అనేది కూడా వెన్యూ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వెన్యూలో మీరు హాజరు కావాలి. గుంటూరు జిల్లాలో మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఎస్పీ బెటాలియన్కి సంబంధించినటువంటి పరేడ్ గ్రౌండ్ 6th బెటాలియన్లో మీరు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఈ టెస్ట్లన్నీ కూడా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో 28 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం జరిగింది. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, కేవలం రోజుకి 710 రూపాయల చొప్పున మీకు చెల్లించడం అయితే జరుగుతుంది. అయినప్పటికీ రాష్ట్రంలో నిరుద్యోగం అనేది ఎక్కువగా ఉండడంతో ప్రతి పోస్ట్కి కూడా భారీ సంఖ్యలోనే దరఖాస్తులు అయితే వస్తున్నాయి. సో చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం అయితే జరిగింది. ఒకసారి లిస్ట్ చూసి మీరు అప్లై చేసినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే శారీరక కొలతల పరీక్షలకు మీకు ఇచ్చినటువంటి డేట్లో హాజరైతే అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.